పెంపుడు జంతువులు ఎలాగో ఇప్పుడు రోబోట్స్ అలా పెంచుకుంటున్నట్టున్నారు. స్లోగా విత్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years అంత కూడా అవసరం లేదు. ఇంకా త్వరగానే భారతదేశంలో కూడా ఇళ్లలోకి వచ్చేస్తాయి స్లోగా. మొదట్లో ఎలాగైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, దాని తర్వాత ఎలాగైతే ఇల్లు ఊడవడానికి రోబోట్స్ వచ్చినాయి కదా, ఇల్లు ఊడవడానికి డీ బోట్స్ కానీ ఇప్పుడు ఎంఐ వాళ్ళే కానీ ఇట్లాగా డిఫరెంట్ ఈకో వ్యాక్స్ అని ఇలా వస్తున్నాయి. మొదట్లో వావ్ అనుకున్నాం, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది అది. ఆల్మోస్ట్ 60% వాళ్ళ ఇళ్లలో ఉంది. పని మనిషిని బదులు అది పెడుతున్నారు. సో ఇలాగా రోబోట్లు రావడం మొదలెడితే రోబోట్లు ఇంటి పనుల్లో హెల్ప్ చేయడానికి, ఊడవటానికి కానీ వస్తువులు జరపడానికి కానీ, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది, వంటగదిలోంచి సామాన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇటు పెట్టి మళ్ళీ అటు పెట్టడానికి కానీ ఇలా వస్తాయి. ఇలాగే స్టార్ట్ అవుద్ది. దట్ కమ్స్ టు చాలా వరకు మెయిన్ పనులు, బళ్ళు నడపడానికి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. లెట్ us వెల్కమ్ టు ద బ్రైట్ ఫ్యూచర్. వీటి వల్ల ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ అండ్ ఆరోగ్యం, మనము వేరే కామన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి రోబోట్లు చేస్తూ ఉంటే మనం ఆ టైంలో మన ఆరోగ్యం మీద టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇలా కూడా దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. జాబులు ఎలా అయితే పోతాయో అవి నెగిటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. సో దట్ ఆ జాబులు పోయిన వాళ్ళు, మనుషులు అనే వాళ్ళు ఇంకా తెలివైన పనుల్లో వాళ్ళ మైండ్ పెట్టి రొటీన్ పనుల్లో రోబోట్లు రాబోతున్నాయి, వస్తాయి కూడా ఫ్యూచర్ లో.